ఇక చూసిర్రా ఈ మనిషి ఆడికెళ్ళి బయటకు వస్తుండో డబ్బా కింద ఉండే ఒక పెట్టేసింటి దాని మీద వండుకొని ప్రయాణం కడుతున్నట వీడు. మధ్యప్రదేశ్ జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఆగిన దానాపూర్ ఎక్స్ప్రెస్ బండికి ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉన్నాయా అని మామూలుగా రైల్వే వాళ్ళు చూస్తుంటారు కదా. ఇక అట్లనే రైల్వే టెక్నీషియన్లు చెకింగ్ చేస్తుంటే లోపల పంది మెసిలినట్టు మెసులుతుండట వీడు. ఒరే ఎవడ్రా నువ్వు గాడేం చేస్తున్నావురా అని గట్టిగా లొల్లి పెడితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ దొంగోడు చీకటికెళ్ళి బయటకు వచ్చినట్టు మెల్లగా బయటకు వచ్చింది. ఇట్లా ఏడికెళ్ళి వస్తున్నావు గల్లెందుకు జాక్కున్నారా బడివే అని దబాయించి అడిగితే టికెట్ కు పైసలు లేవు అందుకే అందులో కూర్చున్నా ఏం చేయాలి ఇటార్సీకి వెళ్ళి వస్తున్నా అని చిన్నగా చెప్పిండట. ఇటార్సీ అంటే ఆడికెళ్ళి ఎంత లేదన్నా 250 కిలోమీటర్ల పైనే ఉంటదట. ఊరి దేవుడు పైసలు చల్లకుండా పైసలకి ఇచ్చే ఇల్లు పాలానికి కూడా ఇస్తలేడు కదా. పుసుక్కున్న జారి పడితే ఇంకేమైనా ఉంటుండేనా ఈ సన్నాసిగా అని 4 సొట్లు పెట్టి రైల్వే పోలీసులకు అప్పచెప్పిరట. పాపం ఉత్త అమాయక చక్రవర్తి ఉన్నట్టుండు. టీసీల కంట్లో పడకుండా బాత్రూమ్లలో సీట్ల కింద జాక్కుని టెక్నిక్లు తెలియనట్టుంది తమ్మునికి. ఇంకొందరు అయితే టికెట్లు లేకుండా టీసీలనే ఉల్టా దబా ఇచ్చి భయపెట్టి జర్నీ ఎత్తుంటారు. అది కూడా రానట్టుంది. ఇక ఇట్టయితే ఎట్లా బతుకుతారో అయ్యా ఈ భూమి మీద.